ఏలేశ్వరం స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ భవనాన్ని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ శనివారం ప్రారంభించారు. పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం శిథిలావస్థకు చేరడంతో వెంటనే వైద్య సేవలను కొత్త భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు, కనీస సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వార్డులను స్వయంగా పరిశీలించి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎన్ ప్రశాంత్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారిని డాక్టర్ సౌభాగ్య సరోజి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎన్ ప్రశాంతి, ఆరోగ్య శాఖ అధికారులు, కూటమి నాయకులు అలమండ చలమయ్య, బదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, మామిడి లలిత, ఎండగుండి నాగబాబు, కరోతి సత్యనారాయణ, ఆసుపత్రి సిబ్బంది, ఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.